ఏ ఆగక్కడ. అన్నా దేవాన్నని కదలన్నా. దేవాన్నతో నీకేం పట్రా? అర్జెంటుగా కలవాలన్నా. దేవాన్న నేనే ఇంతవరకు చూడలేదురా. ఎవరా నిన్ను పంపించింది? మహేష్ అన్నా. మహేష్ అన్న, ఫోన్ చేయరా ఒకసారి. హలో, మాట్లాడన్నా. హలో అన్న, మహేష్ అన్న, నువ్వా అన్న? చెప్పన్నా. నా దేవాన్నని కలవాలంటే చిన్న విషయమా అన్న? నీకు కూడా తెలుసు కదన్నా దేవాన్నని కలవాలంటే ఎంత పెద్ద మ్యాటరో. సరే అన్న, పంపిస్తున్నాను. సరే పోరా. సిగరెట్ కింద మారాయా ఎవరా నువ్వు? అన్నా మహేష్ అన్న మనిషి అన్న దేవాన్నని కలవాల. ఈ పొగ తాగకూడదు, అందక తగలకూడదు. ఇవంతా వేసుకుని ఇవ్వడం రమ్మనండి. అన్నా మహేష్ అన్న చెప్పాడన్నా. ఇవంతా పాడేసి నచ్చపోయి వంటకి. నేను ఢిల్లీకి వచ్చేసానన్నా. సరే, అన్నతో కలుస్తావా? మేమే చూడండి అన్నని పెట్టి. అన్ననే మేమే చూసిందా? అన్నతో నేనేం కలవాలా? అన్నా కలవాలన్నా, అర్జెంటు పని అన్నా. అట్లయితే నేను పిలుస్తా అన్ననే. మహేష్ అన్న పంపించాడన్నా. అలాగే పిలుస్తా అన్ననే. అన్న కలు. అన్నా అన్నా, చెప్పురా వీర్రాజు. ఎవరు మహేష్ అని మనిషి వచ్చినా అంట. ఏమో అడిగిరా. నీతో కలవాలంట అన్నయ్య. అదవడం కుదరదురా. అట్నింగానే మాట్లాడమను. ఏంటిగానే మాట్లాడు అన్నతో. అన్నా మాట్లాడు. అన్నా దేవన్నా. అన్నా వాళ్ళు ఎవరు వచ్చినట్టు కొట్టినారన్నా. ఏమిరా గొడవ మీది? ఎందుకో తెలియదన్నా, రోడ్లో ఉంటే వచ్చి కొట్టినారన్నా. నువ్వు నన్ను చూస్తేనే ఈ ఊర్లో జనాలు భయపడతారు. అట్లాంటి నా గెస్ట్ హౌస్కే వచ్చి నా గుమ్మంలోకి వచ్చి నువ్వే సిగరెట్ తాగుతావు అంటే నీకెంత ధైర్యం రా? అన్నా నేను దేవాన్ని లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎవడన్నా కొట్టినారన్నా. వాడు ఎవరు రా? వాడు వాళ్ళు ముసుకేసుకొని వచ్చి కొట్టినారన్నా. వాడు ఎవరు రా? చూద్దామనరా. వాడికి మహేష్కి ఏం చెప్పినావు నువ్వు? ఏం చెప్పలేదన్నా. అన్న దేవాలయాన్ని గారిలో పర్మిషన్ ఇప్పించమని చెప్పినానన్నా. వీళ్ళు నీ ముందుంటే సెక్యూరిటీ గార్డ్స్ దొబ్బేస్తున్నారు కదన్నా. వీరరాజు అన్నా లోపలికి పంపిరా. వాళ్ళు పిలుస్తున్నాడు. అన్నా చెప్పురా. అన్నా ఒకసారి నీ మొహం చూస్తా, బయటకు రన్నా. మొహం చూపించన్నా. నాకు వీళ్ళకంటే నచ్చదు. నా ఒకసారి చూడాలని ఉందన్నా నాకు నీ మొహము. నాకు వీళ్ళకంటే నచ్చదురా. అన్నా చెప్పురా ఏమైందో. హలో పవన్ మామ, ఈ ఊర్లో ఆడిందే ఆట, పాడిందే పాట. మనము ఏం చేసి అడిగే వాళ్ళు లేరురా మనల్ని. ఏం కావాలో చెప్పు, నీకు చేసి పెడతాను. ఎవర్రా నువ్వు? నన్నే తనిన వదరా నువ్వు రే. నేను ఎవరు మనసులో నీకు తెలిసినారా నీకు? తీరా పెట్టుకోవద్దురా. ముసుగు తీరా. పెట్టుకోవడం అంటే నాతోనే పెట్టుకుంటారా? ముసుగుతి ముసుగుతి. ఏరా ముసుకో. ఏయ్
ఇంత జరిగిందన్నా. అవునారా? అయితే మనుషులను పంపిస్తా పోరా. అన్నా బిన్నె పంపించన్నా, నా కొడుకుని చంపేయాలి బిన్నె. అన్నా నీ ముందు ఒకసారి చూపించన్నా. ఏరా బట్ట, చీకటిలో ఉండేదే ఇష్టం, అన్నా. నచ్చదు. సరే అన్నా, నా కొడుకు తలకాయ తెచ్చి నీతో మాట్లాడతానన్నా. తెచ్చి నీతో వచ్చి మాట్లాడతాను. అంతవరకు ఏదేమైనా కానీ నీతో రానన్నా. నేను వెలుగులోకి వస్తే పరిణామాలు చాలా ఉంటాయరా. వాళ్ళ తలకాయ నీతో ఎత్తుకొని వచ్చి అప్పుడు మాట్లాడతానన్నా. రూమ్లోకి మహేష్ తప్పిస్తే వేరే ఎవరిని రానిచ్చిందా? మహేష్ ఫ్రెండ్ నిన్నని కానిచ్చిందా నిన్నే? అన్నా మహేష్ అట్లా నేను మాట నిలబెట్టుకున్నాడు, అట్లే నేను నిలబెట్టుకుంటానన్నా. వాళ్ళ తలకాయ తెచ్చి అప్పటి వరకు నీ మొగ్గు కూడా నేను చూడన్నా. పోరా. సరే అన్న, అప్పుడు వరకు అప్పుడు తలకాయ ఎత్తుకొచ్చి చీకట్లో ఉండే ముఖాన్ని చూస్తున్నప్పుడు పోరా.